అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి కీచక పర్వం బయటపడింది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే బాలికపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపైన ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు లైంగిక దాడికి తెగబడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక 10వ తరగతి చదువుతోంది. మూడు నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఆ బాలిక గర్భవతి అని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నిస్తే ఆ అమ్మాయి అసలు నిజం చెప్పింది. నిందితుడైన ప్రిన్సిపల్ జయరాజ్ పైన రాయవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు ఈ మేరకు ప్రిన్సిపల్ జయరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు మాచవరం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరము మరియు దారుణమైనది. 14 సంవత్సరాల 10వ తరగతి చదువుతున్న ఒక కిషోరి బాలిక మీద ఒక స్కూల్ యాజమాన్య చైర్మన్ దాడి చేసి లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని గర్భవతిని చేసిన పరిస్థితి. చదువుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ పాప స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండే క్రమంలో అనుకోకుండా ఒకరోజు పాపకి ప్రెగ్నెన్సీ డేట్స్ రాకపోవడంతో వాళ్ళు పరీక్ష చేయగా బ్లడ్ లేక ఇలా రావడం లేదని చెప్పడం జరిగిందట. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళగా ప్రెగ్నెంట్ అని తెలియడం జరిగింది. విచారణ జరపగా ఆ స్కూల్ చైర్మన్ దీనికి కారణమని తెలియడం జరిగింది. వెంటనే ఈ చైర్మన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని, అలాగే గవర్నమెంట్ ఎన్నో రకాలైన చట్టాలను తీసుకొస్తుంది. కానీ ఆ చట్టాలు ఏ విధంగా కూడా మనకి అందుబాటులో సరిగా ఉండడం లేదు. కింద స్థాయిలో అమలు పరిచే విషయంలో మాత్రం జాప్యం జరుగుతుంది. ఆ చట్టాలను అమలుపరిచే విషయంలో చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, అలాగే ఈరోజు మేము ఆ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే ఈ వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని కఠినమైన శిక్షలను అమలు చేయాలని సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం. కాగా పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకే పర్మిషన్ ఉందని విద్యాశాఖ విచారణలో తేలింది. పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే 10వ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారు అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలకు వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మార్గదర్శి కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ చదివేటట్టు విద్యార్థి మీద అఘాయిత్యం చేశారని చెప్పేసి ఈ విషయం తెలవడం జరిగింది. దాని మీద ఎంఈఓస్ అదేవిధంగా నేను రావడం జరిగింది. చూసినట్టుగా అయితే ఈ స్కూల్కి 1 to 7th వరకు మాత్రం పర్మిషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ 8th పిల్లలు ఎవరు లేరు అని 8th 4 మెంబర్స్ ఉన్నారు. 9th క్లాస్ వచ్చేసి ఎవరు లేరు. 10th క్లాస్ ఒక 3 పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళు అనాథరైజ్డ్గా ఆ పిల్లల్ని ఇక్కడ క్లాసులు చెప్తూ ప్రైవేట్ ట్యూషన్ లాగా చెప్తూ వేరే చోట ఈ పిల్లలతో ఎగ్జామినేషన్కి రాపించడం అటువంటిది చేస్తున్నట్టుగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ పిల్లలకి సిలబస్ కూడా ఏమీ 10th క్లాస్ పిల్లలకి సిలబస్ కూడా ఏమీ అవ్వలేదు. ఓన్లీ కొన్ని సబ్జెక్టులు మాత్రం కొంత మేరకు మాత్రమే చెప్పడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఈ పాఠశాల యాజమాన్యం మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాఖపరమైనటువంటి ఈ స్కూలు రికగ్నిషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయమని చెప్పేసి ఈ మండల విద్యాశాఖ అధికారికి ఆదేశించడం జరిగింది. ఈ స్కూల్ పరిస్థితి చూస్తే గోడల్లో ఇప్పుడు చూస్తే గోడలు సరిగా లేవు. అవి పడిపోయి పిల్లల మీద పడిపోయేటట్టు ఉన్నాయి. చిన్నపిల్లలు ఆ గోడలు పగిలిపోయిన గోడల నుంచి పాములు అవి కూడా సంచరిస్తున్నటువంటి కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఏ స్కూల్కి ఉండాల్సిన వాతావరణ పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఈఓస్ని కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇమీడియట్గా తక్షణం వెళ్ళి కూడా విజిట్ చేసి పరిశీలించి ఎక్కడన్నా రికగ్నేషన్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించడం. అలాగే యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రైవేట్ పాఠశాలకి ఉండాల్సినటువంటి ఏవైతే అనుమతులు ఇచ్చేటప్పుడు నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అన్నీ ఉన్నాయో లేదో అని సరి చూడాలని చెప్పేసి ఏమైనా ఉన్నట్టే అటువంటి ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.